దేవుడు మనల్ని ఈ సమయాన్ని బట్టి ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, మన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథములో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. చాలా సంగతులు మనం వింటూ వస్తున్నాం. ప్రభు పిల్లలమైన మనం వాక్యములో ఉన్న వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయంలో 8వ వచనం నుండి 11 వచనాలు లేక 12 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపజేసెదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీలను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీ దివ్య లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడే ప్రతి సంగతి కొరకై కృతజ్ఞతలు. ఏ యోగ్యత లేని మా పట్ల ఎంతో గొప్ప ప్రేమ చూపారు. మా జీవితంలో గొప్ప కృపను కుమ్మరింపజేశారు. ఈ దినమున మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మును మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము నుండి కొంత ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో గత వర్తమానంలో కొంత మేర మనము ధ్యానం చేశాం. ఇశ్రాయేలీయుల పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ఆయన సెలవిచ్చే వాటిని తప్పక అనుసరించుడి. ఒకప్పుడు మీరు అన్యజనుల వలన అవమానము పొందారు. యూదా ప్రజలు అవిధేయతను బట్టి దేవుడు వారి దేశమును అన్యులకు అప్పగించగా యూదా ప్రజలను చెరలోనికి పంపించాడు.
వారు పరీక్షించబడ్డారు క్రమపరచబడడానికేనని కొంతమేర మనము విన్నాం. నిజమే, పశ్చాత్తాపపడితే దేవుడు వారిని దీవిస్తాడు అని మనం విన్నాం. అయితే వారిని స్వాధీనపరచుకున్న అన్యులు గర్వించి అపహసించిరి. అయితే ఇప్పుడు దేవుడు చుట్టూనున్న అన్యజనులారా, మీరు అవమానం పొందుదురని దేవుడు చెప్పుచూ ఉన్నాడు అని మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా విన్నాం. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా విజయవంతమైన జీవితాన్నే జీవించాలి గాని లోకానికి, సాతానుకు, శరీరానికి లొంగిపోయి మన మీద ఏలుబడి పాపం చేసేటట్లుగా ఉండకూడదని, దేవునికి అనుకూలమైనటువంటి వారంగా మనము జీవించాలని, ఆత్మీయంగా మనకు దేవుడు అనుగ్రహింపచేసిన వాటిని అనుభవిస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలని, చిగురు పెట్టాలని, ఫలించాలని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలని, చక్కగా ఎదిగి ఫలించాలని, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు అన్నట్లుగా మువ్వవేసేవారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనము తేటగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్పాడు 36వ అధ్యాయంలో, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురన్నాడు. 8వ వచనం కదా, 8వ వచనంలో 92వ కీర్తన 12 నుండి 15 చరణాలలో చక్కగా చిగురు పెట్టాలి. ముసలితనమందు వారు సారము కలిగి పచ్చగా ఉంటారు అన్నారే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు అన్నారే, అట్టి శ్రేష్టమైన అనుభవాలలో మనము ఉండాలి. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా యోగ్యమైన వాటిని మంచి మనసుతో దేవుని వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారుగా ఉండాలి. మరలా చెప్తున్నా, యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యమును విని దానిని అవలంబించేవారుగా మనం ఉండాలి కదా. యోగ్యమైన మంచి మనస్సు, ఆ మనసు మనలో ఎప్పుడైతే ఉంటుందో ప్రతివారికి మనం ఎంతో ప్రయోజనకరంగా ఉండగలం. యోగ్యమైన మంచి మనసు లేకపోతే దానిని వాక్యాన్ని విని కూడా దాన్ని అవలంబించలేం. ఓపికతో ఫలించేవారుగా ఉండాలి. 9వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు? నేను నీ పక్షముననున్నానని దేవుడే సెలవిచ్చుచున్నాడు. నేను మీ పక్షముననున్నాను, నేను నీ పక్షమున ఉన్నాను. దేవుడు మన పక్షముననుండగా సమస్తమును మనకు అనుగ్రహించువాడునై ఉన్నాడు. నీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపచేసేదను అన్నాడు. 10వ వచనం, విస్తరింపచేసేదను. నేడు మన జీవితములు కూడా విస్తరింపచేయువాడై ఉన్నాడు. ఆది సంఘములో ఈ విస్తరింపు మనం చూడగలం. మొదటిగా 120 మంది, ఆ తరువాత 3000 మంది, ఆ తరువాత అనుదినము రక్షించబడుచుండిరి, ఆ తరువాత శిష్యుల సంఖ్య బహుగా విస్తరించి ఉండెను అన్నాడు. శిష్యుల సంఖ్య విస్తరించింది. ఎప్పుడైతే శిష్యుల సంఖ్య విస్తరించిందో సంఘాలు కూడా ఆటోమేటిక్ ఏమయ్యాయండి? విస్తరించాయి. కనుక విడిపోయి విస్తరించలేదు వారు. ఆ రోజు సమాధానముతో, ఐక్యతతో, సత్యముతో కూడిన సంఖ్య కలిగి సంఖ్యతో కూడిన విస్తరణ
జరిగింది. వారు అలాగ విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే, ఆ రోజుల్లో ఆది సంఘం నిర్మలులుగా ఉన్నారండి. వారిలో ఎలాంటి కళంకము, కల్మషం లేనే లేదు. స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అధికార వాంఛ ఇలాంటివి వారికేమీ లేదు. అసలు వారికి కలిగిందంతా సమిష్టిగా పంచుకున్నారు, పంచుకొని తిన్నారు అని వ్రాయబడింది. వారికి కలిగింది ఏది తమదని వారు అనుకోలేదు. అనుకున్నారా? కానీ ఈరోజు చూస్తే, ఆ రోజుకు ఈ రోజుకు సేవ చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు చాలామంది మాది ఆది సంఘ సహవాసం అనేవాళ్ళున్నారు. అపోస్తలుల బోధ సహవాసం అనేవాళ్ళున్నారు. పేరు బాగానే ఉంటుంది గానీ, వారు చేసిన తీరు ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళకి లేదు. నేను విమర్శించాలని కాదు. ఇవి వాస్తవాలు. కనుక మారిపోయింది. పరిస్థితులన్నీ గూడా తారుమారైపోయింది. అసలు వారి అనుభవాలు మనం ఆలోచన చేస్తే, వారు ఎక్కువ కాలం ప్రార్థనలో గడిపిన అనుభవాలు చూడగలం. ఎక్కువ ప్రార్థనలో గడిపారండి వారు. వారు విస్తరించడానికి, ఫలభరితంగా ఉండడానికి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని, దాన్ని అవలంబించి, వారు ఓపికతో ఫలించారు అనడానికి వారు ప్రార్థనలో గడిపారు. వారి దాతృత్వము కూడా బహుగా విస్తరించింది. అపోస్తల కార్యాలు 1:14. అపోస్తల కార్యాలు 1:14లో 4:29 నుండి 31లో 4:29 నుండి 31లో అలాగే 34, 35 వచనాలలో అలాగు వారున్నారు గనుక వారు ఫలభరితంగా అనిపించారు. ఇక 10వ వచనంలో అన్నాడు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అన్నాడు. కానీ ఎదోమీయుల పట్టణాలు మాత్రం కట్టబడవు. అవి పాడుదిబ్బలుగానే ఉంటాయి. నక్కలు వాటిలో నివాసం చేస్తాయని మరికొన్ని పట్టణాలను గూర్చిన సంగతులు చెప్పాడు గదా! మనం చదువుకున్నప్పుడు. అయితే ఇక్కడ పాడైపోయిన పట్టణాలను మరలా కడతానన్నాడు 10వ వచనం. మరలా కట్టబడును అన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం, 4వ వచనం ఇవన్నీ ఏంటంటే దేవుని వాక్య రుజువులు. దేవుని వాక్య రుజువులు. 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు అన్నాడు. ఎంత బాగుందండి వచనం. ఈ 10వ వచనంలో చెప్పబడిన మాట చివరి భాగం, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అన్నాడు. దేవుని వాక్య నెరవేర్పు ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడు. 61:4లో చెప్పబడిన మాట, చాలా కాలము నుండి పాడైగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవుని వాక్య నెరవేర్పు. ఇశ్రాయేలీల మధ్య అలాగు జరుగుట వాస్తవం. అవి కట్టబడి అభివృద్ధి చెందినవి. అది కూడా వాస్తవం. మరి విశేషముగా మెస్సియా రాజ్య పరిపాలన చేయునప్పుడు ఇది అధికముగా జరుగుతుంది. మెస్సియా వస్తాడు, రాజ్య పాలన చేస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా అప్పుడు ఇది ఇంకా బాగా వివరంగా
తేటగా అర్థమవుద్ది. నేడు మనం కూడా అండి మన మధ్య పాడైపోయిన వాటిని కట్టాల్సిన బాధ్యత ఉన్నది. పాడైపోయినాయి అంటే మీరు అనుకోవచ్చు, వెనుకబడిన వారు పాడైపోయిన వారు, పడిపోయిన వారు పాడైపోయిన వారు, దిగజారిన వారు పాడైపోయిన వారు, వెనుకకు త్రిప్పబడిన వారు, మళ్ళబడిన వారు పాడైపోయిన వారు. అవునా కాదు? ఇది ఆధ్యాత్మిక, అది అక్షరార్థం, ఇది ఆధ్యాత్మిక. ఖచ్చితంగా అలాగున తప్పులలో చిక్కుకుపోయిన వారు, వారిని మరలా మనం ఏం చేసే పనిలో ఉండాలి? కట్టే పనిలో ఉండాలి. అందుకే చెప్పాడు రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, మీలో ఎవడైనను విశ్వాస విషయములో బలహీనుడైనప్పటికీ వానిని చేర్చుకొనవలెను అన్నాడా లేదండి? చేర్చుకోవాలన్నాడా, చెదరగొట్టాలన్నాడా? చదివితే చాలా బాగుంటాయి వచనాలు అవి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు అన్నాడు. వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. అదే రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అన్నాడు. బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకోకూడదట. బలహీనుల దౌర్బల్యాలను మనము భరించేటట్లుగా ఉండాలి అన్నాడు. ఎంత తేటగా చెప్పాడో చూడండి. అలాగే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారునై ఉండుడి. ఎంత తేటగా వాక్యం చెప్తుందండి. ఎవరైనా సహోదరుడు ఏదైనా తప్పిదములో చిక్కుకుపోతే, జారిపోతే, పడిపోతే విడిచిపెట్టేయమన్నాడా? ప్రియులారా, ఈ విషయాలు కొంచెం మీ మనసులో పడనివ్వండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంకా ఓ చక్కని విషయం చెప్పింది కదండి. గలతీలకు రాస్తూ పౌలు చక్కగా చెప్పాడు కదా. 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఏమండి, ఈ 4 రిఫరెన్స్లు కొంచెం కంఠస్థం చేస్తే కూడా మంచిదే. ఈ 4 రిఫరెన్స్లు కంఠస్థం ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? ఏమండి, చెప్పండి. రోమ 14:1, రోమ 15:1, గలతీ 6:1. వచ్చినారా? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:14 అందులో ఉన్న మాట వచనాలు చెప్పడం కాదు. ఈవేళ వాక్యం చాలా మందికి తెలుసు,
కానీ ఆ వచనాలలో ఉన్న వాస్తవం తెలియాలి కదా! ఏమనుందండి? ఇది చెప్పరా? ఒకటి, విశ్వాస విషయములో బలహీనుడైన వానిని, సంశయించు వానిని చేర్చుకోవాలి. 2, బలహీనుల దౌర్బల్యములను భరించాలి. 3, బలహీనులకు ఊతనీయాలి. 4, ఎవరైనా ఏదైనా తప్పిదములలో చిక్కుకుపోతే సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ఇవి మనకి గుర్తుండాలి. ఇకనైనా ఉంటాయండి? ఖచ్చితంగా మనం బోలెడన్ని వచనాలు చెప్పేసుకుంటున్నాం. కానీ అవి పాటించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. సరేనండి. రండి మన యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నిజంగా ఇప్పుడు చెప్పుకున్న 4 వచనాల ప్రకారంగా చేసినోళ్ళు ఉన్నారా మీరు? ఏవండీ? మీటింగ్‌లోనే ఉన్నారా? రికార్డింగ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీటింగ్‌లో ఉన్నారులెండి. మీటింగ్‌లోనే ఉన్నారు. సరే ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఇలాగు చేయకపోతే చాలా నష్టం జరుగుద్ది. పడిపోయినోళ్ళు పడిపోయినట్టు, జారిపోయినోళ్ళు జారిపోయినట్టు ఉంటే అందరికి అలాగే వెళ్ళిపోయే పరిస్థితులుంటాయి. ఎంత ప్రయాస పడ్డామో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలంగా ప్రభు దగ్గరకు కొందరినైనా నడిపించలేని స్థితి అయిపోతుంది. సరే 11వ వచనానికి వద్దాం. 36:11. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అన్నాడు. నేడు మన మధ్య గూడా విస్తరించుట మాత్రమే గాక అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలి. మరి వృద్ధి కలుగచేయువాడెవరు? వృద్ధి కలుగచేయువాడు దేవుడే. వృద్ధి కలుగచేసేవాడు దేవుడే అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6, 7 వచనాలు. 6, 7 వచనాలలో వృద్ధి కలుగచేయువాడు దేవుడే. అందుకే వృద్ధి కలుగచేయమని వచ్చి అడిగిన వారుగా ఉన్నారు శిష్యులు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలులు అడిగారు, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువును అడిగినట్లుగా లూకా సువార్త 17:5లో చూస్తాం. అయితే తెస్సలోనికైలు వారు విశ్వాస విషయంలో బహుగా అభివృద్ధి చెందిరి అని చెప్పాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికైలు విశ్వాసములో వారు బహుగా అభివృద్ధి చెందినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాలలో మనము అభివృద్ధి చెందాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మనం అన్ని విషయాలలో అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా అన్ని విషయాలలో అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అంటే ఉపదేశమిచ్చుటలో అభివృద్ధి,
దైవవాక్య సంబంధమైన జ్ఞానముతో ప్రేమించుటలో అభివృద్ధి. అర్థమైందండి? ఉపదేశమిచ్చుటలో దైవవాక్య సంబంధమైన జ్ఞానముతో ప్రేమించుటలో అభివృద్ధి. ప్రభువు కొరకు ఇచ్చే దానిలో మనము అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతకంతకు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. 11వ వచనంలో అన్నాడు ఆయన, మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేయుదును అన్నాడు కదా. మునుపటి కంటే అధికమైన మేలు. మునుపటి కంటే కూడా అధికమైన మేలును మనము పొందేవారముగా ఉండాలి. నిజమే, మెస్సియా వచ్చి వారి మధ్య పరిపాలన చేయునప్పుడు ఇవన్నీ వారికి కలుగుతాయి. రెండంతలుగా మేలు చేసేదను అన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు మెస్సియా పాలనలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్పుచూ ఉన్నాడు, ప్రభు వారి మధ్య పాలన చేస్తూ ఉండగా వారు రెట్టింపు ఘనత నొందుదురు. ఎందుకంటే ఏ ప్రభు కొరకైతే వారు ఎదురు చూచారో, ఏ ప్రభు కొరకైతే వారు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, కష్టాలు, అవమానాలు అనుభవించారు, ఆయన వచ్చినప్పుడు వారు రెండంతలుగా మేలు పొందుతారు, రెట్టింపు ఘనత పొందుతారు, రెట్టింపు భాగ్యమునకు వారు కర్తలవుతారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడేది. చూసారా? దేవుడేమన్నాడండి? మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేయుదును అన్నాడా లేదా? కనుక మునుపటి కంటే అధికమైన మేలు ఆయన అనుగ్రహింప చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చాలా తేటగా చెప్పాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా సంతోషం, రెట్టింపు భాగమునకు కర్తలు, నిత్యానందము వారికి కలుగును అన్నాడు. ఘనత రెట్టింపు, భాగ్యము రెట్టింపు, ఆశీర్వాదము రెట్టింపు. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 10-12 వచనాలు కదా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10-12 వచనాలు చక్కని ఎగ్జాంపుల్ కదండి. ఎవరు? యోబు భక్తుడు. యోబు జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదమును అనుగ్రహించాడు. ఎంత నష్టపోయాడో, ఎంత అవమానపరచబడ్డాడో, ఎంత దూషించబడినట్లయ్యాడో. అసలు స్నేహితులు ఆదరించడానికి బదులు బాధకు కర్తలు అన్నాడు 16వ అధ్యాయంలో. మీరు ఆదరణకు కర్తలు కాదు, మీరు బాధకు కర్తలు అన్నాడండి. అసలు ఎంత బాధపడుంటే ఆ మాటను ఉంటాడండి. ఆఖరికి భార్య అయినా ఇంకెందుకు, భక్తిని విడిచిపెట్టవా, నీతిని విడిచిపెట్టవా, ఇక ఆ దేవుని దూషించి చావరాదు అందండి. నిజంగా
నిన్ను నూరేళ్ల జీవితం నీతోనే నేను అనుభవిస్తానని చేతిలో చేయేసి ప్రమాణం చేసిన భార్య అలాగంటే ఏమైపోతాడు చెప్పండి అసలు? ఆస్తంతా పోయి, ఆరోగ్యమంతా పోయి, 10 మంది పిల్లలు చనిపోయి, ఇంత పరిస్థితులొస్తే గ్రేట్ అండి. నోటితోనైనను ఒక్క పాపం చేయలేదట. ఎవరు? అవి ఆలోచన చేసినప్పుడు చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా మన జీవితంలో జరిగితే, దేవుడు నాకేం చేశాడు ఇంత భక్తిగా ఉంటే అనేటట్టుగా అయిపోతాం. ఆసాపులాగా. కదా! ఆసాపు అన్నాడు గదా! 73వ కీర్తనలో. వారి అంతమును గూర్చి ధ్యానం చేసే వరకు అవతల వారి మీద సణుక్కుంటున్నాడుగా. వారే బాగున్నారు. వారే వృద్ధి పొందుతున్నారు. వారు క్షేమంగా ఉన్నారు. వారు పుష్టిగా ఉన్నారు. వారికి మరణమందు యాతన లేదు. వారు ధన సమృద్ధి గలవారై ఉన్నారు. వారు నిశ్చింత గలవారై ఉన్నారు. ఈ మాటలన్నీ పలకలేదండి ఆయన? వారి అంతాన్ని గురించి ధ్యానం చేసిన తర్వాత అప్పుడు నేను పశుప్రాయుడనయ్యాను. వారు కాలు జారు చోట ఉన్నారు. నేను శుద్ధ హృదయము కలిగి ఉండుట ఎందుకని నేను అనుకున్నాను గాని, నేను శుద్ధ హృదయం కలిగి ఉండుటయే మంచిది. వారే నాశనానికి వెళ్ళిపోతున్నారు. నేనే క్షేమకరమైన స్థలానికి వెళ్ళిపోతాను అని ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నీవు నన్ను నీ మార్గములో నడిపిస్తావు. తర్వాత నన్ను మహిమపరుస్తావు అన్నట్టుగా మాట్లాడాడు. నిజమే ప్రియులారు. కొన్నిసార్లు మనము బలహీనమైన, భక్తిహీనమైన, బుద్ధిహీనమైన మాటలు, ఫలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు అట్లా మాట్లాడకూడదు. ఈ విషయంలో అందరూ పొరపాటు చేసిన సందర్భం. ఎందుకంటే బాగున్నంతసేపు దేవుడు ఎంత గొప్పవాడు అంటాం. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుడు నాకేం చేశాడంటాం. నేను ఇంత భక్తిగా ఉంటే నన్ను ఇలాగేనా? నేను తప్ప ఇంకెవరు లేరా? ఆయన నేనే దొరికానా? ఇంకా కొంతమంది మరీ దారుణం ఘాటుగా అంటారు. నేనే దొరికానా? ఇంకెవరు లేరా ఆయనకి? ఇంత భక్తిగా ఉన్నందుకు ఆయన నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టొచ్చా? అసలు ఆ దేవుణ్ణి నమ్ముకున్నది బాధలన్నీ పోవడానికైతే ఇక్కడికి వచ్చాక బాధలు ఎక్కువైపోయినాయి. ఇక నువ్వు వద్దు, నీ భక్తి వద్దు, నాకు దేవుడు వద్దు, నాకు దెయ్యం వద్దు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరేలేండి, ఇలాంటివి చెప్పాలని కాదు గాని, అట్లాంటి అనుభవంలో ఎప్పుడు ఉండొద్దు దయచేసి. మన దేవుడు ఎప్పుడు కూడా రెట్టింపు ఘనత, రెట్టింపు భాగ్యం, రెట్టింపు ఆశీర్వాదం ఆయన ఇచ్చేవాడు. అసలు అన్నింటిలో అత్యధికమైన విజయం ఇచ్చేవాడే మన దేవుడండి. అవునా కాదా? రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37. మనము కూడా మన ప్రియ ప్రభు ద్వారా అన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మన విశ్వాస పరిమితిని బట్టి ఈ విజయాన్ని మనం అనుభవిస్తాం. గుర్తుపెట్టుకోండి. మన విశ్వాస పరిమితి ఉందో చూశారా? ఏదైనా మనం అనుభవించాలంటే మన విశ్వాస పరిమితిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. 12 నుండి 15 వచనాలలో 12 నుండి 15 వచనాలలో ఆ సంగతులు చదువుకున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ పర్వతములలో కలిగిన నూతన పరిస్థితిని గురించి మరొకసారి మనం వివరిస్తే, ఇక ఎన్నడూ నీ జనులు పుత్రహీనులుగా చేయవు అన్నాడు. ఆయన జనులను ఆయన పుత్రహీనులుగా చేయడు. అనగా ఎల్లప్పుడూ ఆ ప్రజలు ఆ పర్వతములలో ఉండును అని భావం. ఇది బబులోను చెర నుండి వచ్చిన సందర్భము కాదు. బబులోను చెర నుండి వచ్చిన వారు క్రీస్తు శకం 70లో సమస్త దేశములలో చెదరిపోయి 1900 సంవత్సరములలో ఇశ్రాయేలు
ఆ దేశములో నివసించలేకపోయిరి. ఇప్పుడు సమకూర్చబడి నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు చెదరిపోయిన వారందరూ ఒక్కొక్కరు కుటుంబాలుగా ఇజ్రాయేలు దేశానికి వస్తున్నారు. యెషయా వచ్చి వారికి రాజ్యం ఇచ్చును. ఇక ఎన్నడూ వారి చెదరిపోవుట జరగదు. అన్ని విధాల వారు అభివృద్ధి చెందుతారు. మెస్సయా వచ్చి, యెషయా రాసిన సంగతి. ఎవరొస్తారు? మెస్సయా వచ్చి వారికి రాజ్యం ఇస్తాడు. ఇక వారు చెదరిపోవుట అనేది జరగదు. అన్ని విధాల వారు అభివృద్ధిని పొందుతారు. అన్ని విధాల, అన్ని విషయాలలో అభివృద్ధి. కనుక ప్రభునందు ప్రియులారా, మనము కూడా అన్ని విషయాలలో అభివృద్ధి చెందేవారముగా, అత్యధికమైన విజయాన్ని పొందేవారుగా, దేవునికి మహిమకరమైన వారముగా, రెట్టింపు రెండంతలుగా మేలు పొందేవారముగా, రెట్టింపు ఘనత పొందేవారముగా, మునుపటి కంటే అధికమైన మేలు పొందేవారముగా, రెండంతల ఆశీర్వాదము పొందేవారముగా, అత్యధిక విజయము పొందేవారముగా మనమును జీవించాలి. అలా జీవించాలంటే ఇశ్రాయేలీల పక్షముగా నేనుంటాను అని ఆయన చెప్పాడు కదా. ఆయన వారి పక్షంగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. వారిలో విశ్వాసం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా, వారికైనా మనకైనా కొలత ఒక్కటే. మన పక్షంగా ఆయన ఉంటే ఆయన యందలి విశ్వాసపు పరిమితిని బట్టి మన జీవితాన్ని ఇలాగున దేవుడు అభివృద్ధిలోనికి తెస్తాడు. వారి అభివృద్ధిని చూసి మనం అసూయపడడం కాదు. వారు ఎంత కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో, ప్రభువు కొరకు నమ్మకంగా ఎలా జీవించారో, దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో అనేది మనం ఆలోచన చేయాలి. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలను మనము తేటగా అర్థం చేసుకొని అభివృద్ధిలోనికి వద్దాం. ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మేలుకరమైన మాటలు మనం వినడం మనకు ఆశీర్వాదమే. ఈరోజు నిజంగా మునుపటి కంటే అధికమైన మేలు, అంతకంతకు అభివృద్ధి, రెండంతల మేలు, రెట్టింపు ఘనత, రెట్టింపు భాగ్యమునకు కర్తలు, రెండంతల ఆశీర్వాదం. అబ్బా, ఇవన్నీ మనం కలిగిన వారంగా ఉండాలి అంటే దేవునికి ఎంతో మహిమకరంగా ఉండాలి. అన్నింటిలో అత్యధిక విజయం పొందేవారముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాణనాథుడా, మీ దివ్య లేఖనంలో అమూల్యమైన సంగతులు రాయించారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎంత అవమానం అనుభవించారో అన్యుల మధ్య, తిరిగి అదే అన్యుల మధ్య రెట్టింపు ఘనతకు కారణంగా కర్తలుగా వారిని మీరు చేయడానికి మీరు ఇష్టపడ్డారు. మా ప్రభువా, ఇశ్రాయేలీల దేవుడవైన మీరే మాకును దేవుడుగా ఉన్నారు. తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు. అట్టి ధన్యతను మీరు మాకు ప్రసాదింపజేశారు. మా ప్రభువా, మీరు చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యమంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేమేం చేయాలో కూడా చెప్పారు. విశ్వాస విషయములో బలహీనుడైన వానిని చేర్చుకోవాలని, విశ్వాస విషయములో పడిపోయి బలహీనుడైన వారి దౌర్బల్యములను మేము భరించాలని, బలహీనులకు ఊతనీయాలని, తప్పిపోయిన వారిని సాత్వికముతో మంచి దారికి నడిపించాలని, ఇలాగున అనేకమైన సంగతులు మాకు నేర్పించారు.
మేము తప్పిపోకుండునట్లు, పడిపోకుండునట్లు, జారిపోకుండునట్లు ఎంతో జాగ్రత్త వహించాలని మాకు నేర్పించాడు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను ఆరోపించే వారిగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరు పాపము నుండి, శాపము నుండి, దౌర్భాగ్యమైన జీవితము నుండి మళ్ళుకొని మీకు మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచండి. మా ప్రభువా, అన్ని విషయాల్లో మీరే ఆదుకొని మేలు చేస్తారని, మా ప్రార్థన అవసరతలు కోరిన వారిని, మా కోసం ప్రార్థించే వారిని, మేం ప్రార్థిస్తామని చెప్పిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత అయితే మా మీద ఉన్నది. ప్రతి ఆత్మను రక్షించండి. అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారిని, మిమ్మును ఆశ్రయించిన వారిని ఆదుకొనండి. వారికి ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా పచ్చిక గల చోట్ల పరుండ చేసి, మంచి మేత, మంచి దొడ్డి వారికి అనుగ్రహింపజేసి, మీ నామానికే మహిమ ఆపాదించుకొనమని మా మంచి కాపరి అయిన మిమ్మును స్తుతించుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.